వెల్కమ్ టు మిస్టరీ. జయలలిత ఈ పేరు వింటే తమిళ పాలిటిక్స్కే చెమటలు. అమ్మ ఈ పేరు వింటేనే ఆమె అభిమానులకు ఊరట. పురిచ్చి తలైవై ఈ పేరు వింటే ఆపోజిషన్ పార్టీకి దడ. ఇలా జయలలిత భారత రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. చిన్నప్పటి నుంచి ఆమె ఏం చేసినా ఓ సంచలనమే. సినిమాల్లో, రాజకీయాల్లో, వ్యక్తిగత జీవితంలో ఇలా ప్రతి ఒక్కటి సెన్సేషనే. అంతు చిక్కని జయలలిత జీవితం ఈ వారం మిస్టరీ ఉమెన్. ఉద్దండ పిండాలు ఉడతలైపోయారు. సింహాలు మ్యావ్ మ్యావ్ అన్నాయి. చాణక్యుడికే పోటీ అమ్మ తెలివితేటలు. చెక్ పెడితే ఎవరైనా షాక్ తినాల్సిందే. కానీ ఆమె జీవితమంతా రహస్యాలమయం. ఆమె ప్రతి అడుగు అనుమానాస్పదం. వ్యక్తిగత జీవితం, రాజకీయం, నమ్మకాలు ప్రతిదీ అంతు చిక్కని మిస్టరీయే. ఆమె పురుచ్చి తలైవి జయలలిత. అమ్మ పెళ్లిపై ఇంకా నో క్లారిటీ. ఎంజీఆర్తో రిలేషన్ పై వీడని మిస్టరీ. పెంపుడు కొడుకు సుధాకరన్ పై ఎన్నో అనుమానాలు. శశికళతో స్నేహంపై 1,00,000 సందేహాలు. శోభన్ బాబుతో బంధంపై విడిపోని దుమారం. హైదరాబాద్లో ఆస్తులపై ఎన్నో డౌట్స్. కంచి పీఠాధిపతితో కయ్యం, కమల్ హాసన్తో కలహాలు. కూర్చునే కుర్చీ, న్యూమరాలజీ, జాతకాలు. ఇలా ఒక్కటేమిటి, వందల కొద్దీ విషయాలకు సమాధానాలు కరువు. ఆమె వేసే ప్రతి అడుగు అంతు చిక్కని రహస్యమే. ఆమె జీవితంలో ప్రతి అంశము సందేహాల సమాహారమే. మొత్తంగా జయలలిత జీవితం మిస్టరీకే ఓ సవాల్ విసురుతోంది. జయలలిత అసలు పేరు కోమలవెల్లి. ఆమె అలనాటి సినీ నటి సంధ్య కూతురు. 1948 ఫిబ్రవరి 24న మైసూరులో జన్మించింది. ఆమె తన 15వ ఏటనే సినీ రంగంలోకి ప్రవేశించి తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో ఓ వెలుగు వెలిగింది. సెప్టెంబర్ 27, 2014 శుక్రవారం బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆవరణ ప్రాంతం. సంచలనం సంచలనం అంతా నిశ్శబ్దం ఆవరించింది. ఓ వర్గంలో విషాదం, మరో గ్రూపులో సంబరాలు నెలకొన్నాయి. అక్రమాస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను దోషిగా తేల్చింది. అమ్మ అక్రమార్జనకు పాల్పడ్డట్టు న్యాయస్థానం తీర్పు చెప్పింది. 4 ఏళ్ల జైలు శిక్ష, 100 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఒక్కసారిగా దేశమంతా వేడెక్కింది. తమిళనాట కల్లోలం, రాష్ట్రమంతటా హై అలర్ట్. అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అక్రమార్కులకు దడ పుట్టింది. పద్దెనిమిదేళ్లుగా విచారణ జరుగుతున్న ఈ కేసులో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. 1996లో అప్పటి జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి కేసు నమోదు చేయడంతో ఈ విచారణ మొదలైంది. 1991 నుంచి 1996 మధ్యకాలంలో ఆమె ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అక్రమంగా డబ్బు కూడబెట్టినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. నాటి నుంచి నేటి వరకు కేసు ట్విస్ట్ల మీద ట్విస్టులు తిరిగింది. చివరకు కోర్టు శిక్ష ఖరారు చేయడంతో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలుకు
జయలలితను తరలించింది. ఖైదీ నెంబర్ 7402 అలాట్ చేశారు. మిస్టరీకే కేరఫ్గా మారింది జయ జీవితం. ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఎన్నో ట్విస్టుల మీద ట్విస్టులు తిరిగి చివరకు శిక్ష పడేంత వరకు చేరుకుంది. ఇంతకీ జయకు శిక్ష పట్టడానికి కారణం ఏమిటి? సుబ్రహ్మణ్య స్వామి జయపై కేసు వేయటానికి కారణం ఏమిటి? ఇక అసలు విషయానికి వస్తే జయలలితకు సంబంధించిన ప్రతి అంశము మిస్టరీయే. ముఖ్యంగా ఇంతకీ ఆమె కుమారియా లేక శ్రీమతియా అన్న విషయంపై భిన్న వాదనలు, వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా ప్రతిపక్షాలు జయపై ఇదే బాణాన్ని ఎక్కుపెడుతూ ఉంటారు. శ్రీమతి అని డిఎంకే పార్టీ ఆరోపిస్తూ ఉండగా కాదని ఏఐడిఎంకే తిట్టిపోస్తోంది. తమిళ ఆరాధ్య హీరో మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్తో జయలలితకు దగ్గర సాన్నిహిత్యం ఉందని చెబుతూ ఉంటారు. ఎంజి రామచంద్రన్తో కలిసి చాలా సినిమాల్లో నటించింది. వీరిద్దరి మధ్య విడదీయరాని బంధం ఉండేదని, జయ ఎంజీఆర్ అనఫిషియల్ వైఫ్ అని నేటికి చెబుతూనే ఉంటారు. అందుకే ఆమెకు పార్టీలో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారని కూడా స్వయంగా ఆ పార్టీ నేతలే చెబుతూ ఉండేవారు. ఇది జగమెరిగిన సత్యమని, ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదంటారు. ఎంజీఆర్ మరణం తర్వాత అంతిమయాత్ర సందర్భంగా ఎంజీఆర్ కుటుంబం జయను వాహనం నుంచి గెంటేసేందుకు ప్రయత్నించారు. అయితే ఎంజీఆర్తో ఉన్న బంధాన్ని జయలలిత ఏనాడు అధికారికంగా ప్రకటించలేదు. జయలలిత విషయంలో అంతు చిక్కని మరో రహస్యం నాటి అందాల హీరో శోభన్ బాబుతో అనుబంధం. శోభన్ బాబుతో ఎఫ్ఐఆర్ అని తమిళనాట, తెలుగునాట పెద్ద దుమారం రేగింది. నేటికి అది మిస్టరీయే. వీరిద్దరి వ్యవహారంపై డిఎంకే నేత కరుణానిధి ఏకంగా అసెంబ్లీలోనే బాంబు పేల్చారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం జయను కుమారిగా వ్యవహరిస్తారు. కానీ ఉన్నట్టుండి జయలలితను శ్రీమతి అని పిలవడంతో గందరగోళం నెలకొంది. శోభన్ బాబుతో జయలలిత దిగిన ఫోటోలు బహిర్గతం చేశారు. ఆమెను రాజకీయంగా ఎదుర్కొనేందుకు డిఎంకే పాత లింకులను కొత్తగా బయటకు తోడింది. దీంతో కోపం కట్టలు తెంచుకున్న జయ డిఎంకేపై ఫైర్ అయింది. క్షమాపణలు చెప్పాల్సిందే అని పట్టుబట్టింది. దీనికి సవాల్గా డిఎంకే అధికార పత్రిక మురుసోలిలో శోభన్ బాబుతో జయ దిగిన ఫోటోలను ప్రచురించింది. తమిళ వీక్లీ మ్యాగజైన్ కుముదంలో జయ ఇంటర్వ్యూ ఇచ్చిందని దాన్ని ప్రచురించింది. శోభన్ బాబు, నేను భార్యాభర్తల్లా బతుకుతున్నామని అందులో పేర్కొన్నారు. శోభన్ బాబుకు పెళ్లయింది, పిల్లలు కూడా ఉన్నారు కదా అని ఆ పత్రికా రిపోర్టర్ ప్రశ్నించగా, అందుకే మేం విడిగా ఉండి సహజీవనం చేస్తున్నామని జయ బదులిచ్చినట్లు ఆ ఇంటర్వ్యూలో ప్రచురించారు. దీంతో జయలలితను కుమారిగా పిలవాలో శ్రీమతిగా పిలవాలో మీరే డిసైడ్ చేయండని వీక్లీ పేపర్ పాఠకులను ప్రశ్నించింది. ఈ విషయం తమిళనాడులో పెద్ద కాంట్రవర్సీ అయి కూర్చుంది. ఇలా జయలలిత శోభన్ బాబు ఎఫ్ఐఆర్ పై ఇదొక్కటే కాదు, గతంలోనూ అనేక రూమర్స్ వచ్చాయి. కానీ దానికి జయలలిత ఏనాడు క్లారిటీ ఇవ్వలేదు. Let's have a small break and mystery.